పచ్చని అరణ్యంలో మనుషుల కష్టపడి పనిచేసే శబ్దాలు మారుమోగుతున్నాయి. కార్పెంటర్లు చెట్లను నరుకుతూ పెద్ద దుంగలను పలకలుగా మార్చుతున్నారు. జాగ్రత్తగా కోయండి. ఈ దుంగ చాలా గట్టిగా ఉంది. అవును, దీన్ని బాగా పగలగొట్టాలి. అవును, కష్టపడి పని చేద్దాం. సరే, కొనసాగించండి. ఈ దుంగలో గుళ్ళ పెట్టి వదిలేద్దాం, తిరిగి వచ్చి పూర్తి చేద్దాం. మధ్యాహ్న సూర్యుడు మండిపోతుండగా కార్పెంటర్లు పని ఆపి విశ్రాంతికి వెళ్లారు. అయ్యో, చాలా అలసిపోయాం. వాగు దగ్గరకు వెళ్లి భోజనం చేద్దాం. అవును, మంచి ఐడియా. అలా చేద్దాం. చాలా బావుంది. అవును, ఒక కార్పెంటర్ అర్ధం వరకు కోసిన దుంగలో గట్టి గుల్లను బిగించి ఇలా పెట్టాడు. పెట్టేస్తే ఇది మళ్ళీ మూసుకోదు. అరే, ఇక్కడ ఎంత బాగుంది, ఆడుకుందాం. ఇది ఎందుకు ఇక్కడ పెట్టారు? తీసి చూస్తే ఎలా ఉంటుందో. అయ్యో, ఈ దుంగలున్నదేమిటి? చిన్న కోతి చింటూ ఆ గుల్లను ఆసక్తిగా పరిశీలించడం మొదలుపెట్టింది. చింటూ, ఆపిరా, అది ప్రమాదం కావచ్చు. ఏమీ కాదు, నేను చూసుకుంటా. అయ్యా, చింటూ, జక్తా! తెలియకుండానే చింటూ తోక దుంగ చీలికలోకి జారిపోయింది. ఇంకొంచెం లాగితే వచ్చేస్తుంది. ఒక బలమైన లాగుడు గుల్ల బయటకు వచ్చింది. టక్! అప్పుడే దుంగ గట్టిగా మూసుకుని చింటూ తోకను ఇరుక్కుపోయేలా చేసింది. చింటూ అరుపులు విని మిగతా కోతులు భయంతో పారిపోయాయి. కొంతసేపటికి కార్పెంటర్లు తిరిగి వచ్చి దుంగలు తెరిచారు. గాయపడిన చింటూ నెమ్మదిగా అక్కడినుంచి వెళ్ళిపోయింది. నిర్భయాలు జోక్యం చేసుకోవడం ఎంత ప్రమాదమో ఇప్పుడు తెలిసింది. అవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటే ప్రమాదం తప్పదు.